నమస్తే. ఓటీవీ న్యూస్‌కి స్వాగతం. నేను మీ శైలజ. ప్రకాశం జిల్లాలో సోమవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. వర్షం వల్ల జిల్లాలో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ప్రకాశం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని, రానున్న వారం రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఒంగోలు నగరంలో కురుస్తున్న వర్షాలకు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో నీరు నిలవకుండా ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు చర్యలు చేపట్టారు. ఉదయం 5 గంటలకే పారిశుద్ధ్య విభాగ సిబ్బందితో ఏ ప్రాంతాల్లో నీళ్లు నిలుస్తున్నాయని పర్యవేక్షించి అక్కడ నీరు నిలవకుండా, మురుగు లేకుండా పారిశుద్ధ్య కార్మికుల ద్వారా శుభ్రం చేశారు. ఆర్టీసీ బస్టాండ్, జైరామ్ హాల్ సెంటర్, చంద్రయ్య నగర్, కొత్తపట్నం బస్టాండ్, డీమార్ట్ ప్రాంతాలలో కమిషనర్ ప్రత్యేకంగా తన సిబ్బందితో పరిశీలించారు. ఎక్కడా నీరు నిలవకుండా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.